హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో మరి టీచర్ ట్రాన్స్ఫర్ సంబంధించి మోడల్ అప్లికేషన్ మనకు 5 పేజీల అప్లికేషన్ ఉంది. ఇది ఇంకా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అయితే ఓపెన్ కాలేదు, కానీ మరి ఒక అన్ఫిల్డ్ డాక్యుమెంట్ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్ కాపీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంట్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయి, మనం ఏ డీటెయిల్స్ మనం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం అటు ఇటు ఎత్తుక్కోకుండా ముందుగానే ఈ అప్లికేషన్ చూస్తే అందులో ఏ కాలమ్స్ ఉన్నాయి, ఏ అంశాలు మనకు అవసరం, ఏ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది, ఏది లేదు తెలుసుకుని అదంతా కూడా మనం క్రోడీకరించి సేకరించుకుని దగ్గర పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టే సమయంలో ఈజీగా ఉంటుంది. కాబట్టి ముందు ఈ అప్లికేషన్ ఫారంలో 5 పేజీల అప్లికేషన్ అండి. ఇది 5 పేజీలు ఉన్నాయి దీంట్లో. ఈ 5 పేజీల్లో కూడా మీరు గమనించినట్లయితే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. పర్సనల్ డీటెయిల్స్ అనగానే మనకేముంటాయి, సాధారణంగా మన క్వాలిఫికేషన్స్, లేకపోతే ఇక్కడ చూడండి ట్రెజరీ ఐడి ఉంది, టీచర్ నేమ్ ఉంది, కేటగిరీ, పోస్ట్ కేటగిరీ, ఏ కేటగిరీ పోస్టు, అలాగే సబ్జెక్టు, మీడియము, అలాగే ఇంకేమున్నాయి, జెండర్, మ్యారిటల్ స్టేటస్, జెండరు, మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, ఇవి ఇవ్వడం జరిగింది. ఇంకేమున్నాయంటే వీటితో పాటు ఇక్కడ చూడండి జోను, మనం మనది ఏ జోను, తర్వాత మనది ఏ డిస్టిక్, ఏ డివిజను, ఏ మండలం, ఇలా అడిగాడు. ఇవి పర్సనల్ డీటెయిల్స్ అడిగాడు. నెక్స్ట్ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్, మనం పనిచేస్తున్న స్కూల్ డీటెయిల్స్. నెక్స్ట్ ఈ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్లో ఏమున్నాయంటే స్కూల్ నేమ్ ఉంది, స్కూల్ నేము, ఏ మేనేజ్మెంటు, ఏ టైప్ ఆఫ్ స్కూల్ కేటగిరీ ఏంటి, హెచ్ఆర్ఏ కేటగిరీ ఏంటి, నెక్స్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అక్కడ మనం పనిచేస్తూ ఉన్నాం, ఇదంతా అడిగాడు. నెక్స్ట్ సర్వీస్ డీటెయిల్స్. ఈ సర్వీస్ డీటెయిల్స్లో ఏమున్నాయి, డేట్ ఆఫ్ జాయినింగ్, కరెంట్ పోస్టు, అంటే ప్రజెంట్ మనం స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి అయితే హెచ్జిటి, హెచ్ఎం అయితే హెచ్ఎం, ఆ యొక్క పోస్ట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, డేట్ ఆఫ్ జాయినింగ్ అన్నాడు. తర్వాత ఫస్ట్ అపాయింటెడ్ కేటగిరీ, ఫస్ట్ మీరు ఏ కేటగిరీలో అపాయింటెడ్ అయ్యారు, అంటే హెచ్జిటి కేటగిరీలోనా, స్కూల్ అసిస్టెంట్లోనా, ఎట్లా అపాయింట్ అయ్యారు అనేది అడుగుతారు. ఇది ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగా వర్తిస్తుంది, లేకపోతే అదే కేటగిరీలో ఉంటాం మనం. నెక్స్ట్ ఫస్ట్ అపాయింట్మెంట్ మేనేజ్మెంట్, ఏ మేనేజ్మెంట్లో అపాయింట్మెంట్ అయ్యాం, ఏ మేనేజ్మెంట్లో ఫస్ట్ అపాయింట్మెంట్ అయితే అదే మేనేజ్మెంట్లో ఇప్పుడు కూడా ఉంటాం. మనం ఫస్ట్ జిల్లా పరిషత్తులో అపాయింట్ అయ్యేది జిల్లా పరిషత్తులోనే ఉంటాం, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్లోనే ఉంటాం. ఎందుకంటే ఇంటర్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండవు కాబట్టి మనం జిల్లా పరిషత్లో అపాయింటెడ్ అయితే ఇప్పుడు కూడా అక్కడే ఉంటాం, మారడానికి సాధారణంగా అవకాశం లేదు కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ అపాయింటెడ్ మేనేజ్మెంట్, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్ సర్వీస్, మొట్టమొదట అసలు సర్వీస్లోకి వచ్చింది ఎప్పుడు, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, డేట్ ఫ్రమ్ విచ్ ద ఇండివిజువల్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ప్రజెంట్ ఇన్స్టిట్యూషన్, ఈ ప్రజెంట్ స్కూల్లో మనం ఎప్పటి నుంచి పనిచేస్తున్నాం, ఏ రోజు. హ్యావ్ యూ కంప్లీటెడ్ 5 years ఆర్ 8 years ఆఫ్ సర్వీస్, అండ్ మీరు 5 సంవత్సరాలు, హెచ్ఎం అయితే 5 సంవత్సరాలు, లేకపోతే టీచర్ అయితే 8 years కంప్లీట్ అయినాయా అని అడుగుతున్నాడు. ఎస్ఆ నోనా అది పెట్టాలి మనం అక్కడ. ఇక్కడ చూడండి ఇచ్చాడు కదా, ఎస్ఆర్ నో అని చెప్పేసి అడిగాడు కదా, ఎస్ఆర్ నో ఏదైతే అది. నెక్స్ట్ వెదర్ ద ఇండివిజువల్ ఈజ్ మేల్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ఆర్ టీచర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 50 యాజ్ ఆఫ్ 31/5/2025 అండ్ వర్కింగ్ ఇన్ గర్ల్స్ హై స్కూల్. ఇంక ఇదేంటంటే 31 ఈ నెల మే 31 నాటికి మీకు 50 years ఏజ్ లోపు వాళ్ళ, ఈ మే 31 వచ్చింది అనుకో, ఈ లోపు 31 లోపు 50 years ఏజ్ లోపు వాళ్ళు అయ్యి ఉండి గర్ల్స్ హై స్కూల్లో ఏమైనా పనిచేస్తున్నారా, మీరు మీ ఏజ్ 50 సంవత్సరాల లోపు ఉండి గర్ల్స్ హై స్కూల్లో ఏమైనా పనిచేస్తున్నారా, అలా అయితే మిమ్మల్ని వెంటనే అక్కడి నుంచి మార్చేస్తారన్నమాట. అందుకని అడుగుతున్నారు. గ్రేడ్ టూ హెచ్ఎమ్మా లేకపోతే టీచరా, 50 సంవత్సరాల లోపు వాళ్ళ, మీరు గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నారా, ఇక్కడ కూడా అంతే, ఎస్ఆ నోనా అంతే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్, దీంతో అది అయిపోయింది. అడిషనల్ డీటెయిల్స్, ఇంకేమున్నాయి అడిషనల్ డీటెయిల్స్ అంటే అసోసియేషన్ డీటెయిల్స్ అన్నాడు. అసోసియేషన్ డీటెయిల్స్ అంటే ఏమున్నాయి ఇక్కడ, వెదర్ హీ ఆర్ షీ ఈజ్ ప్రెసిడెంట్ ఆర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏ స్టేట్ రికగ్నైజ్డ్ అసోసియేషన్, మీరు ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ, ఎక్కడ స్టేట్ ఆర్ రికగ్నైజ్డ్ అసోసియేషన్, టీచర్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా స్టేట్ లెవెల్లో, మీరు ప్రెసిడెంట్ కానీ లేకపోతే జనరల్ సెక్రటరీ కానీ అయితే మీకు 5 points వస్తాయి. అందుకోసం అని చెప్పేసి అడుగుతున్నారు, మీరు ఏమన్నా ఈ పొజిషన్లో ఉన్నారా అని అడుగుతున్నాడు. కాదు కదా మనం. నెక్స్ట్ స్పౌస్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. స్పౌస్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఏమంటే వెదర్ ద స్పౌస్ ఈజ్ ఎంప్లాయిడ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, అంటే మీ యొక్క స్పౌజ్, వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా కానీ ఎక్కడైనా పనిచేస్తున్నారా, ఏదైనా స్టేట్ గవర్నమెంట్లో కానీ ఇంకేదైనా గవర్నమెంట్ సెక్టర్లో కానీ పనిచేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే అట్లా ఉంటే మీకు ప్రిఫరెన్స్ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి, స్పౌజ్ కేటగిరీ మీకు అప్లై అవుతుంది కాబట్టి అందుకోసం అడుగుతుంది. ఎస్ఆర్ నో పెట్టాలి ఇక్కడ కూడా. వెదర్ ద టీచర్ ఈజ్ ఎఫెక్టెడ్ అండర్ రీఅపార్ట్మెంట్ అంటే రీఅపార్ట్మెంట్ కింద మీరేమైనా ఏంటి
ఎఫెక్ట్ అయ్యారా? రీఅపార్చునిటీ తెలుసుగా మీకు, రేషనలైజేషన్ అనమాట. దాంట్లో ఏమన్నా దానికి ఏమైనా మీరు ఏమైనా ఎక్సెస్ టీచరా మీ యొక్క స్కూల్లో అని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్, వెదర్ ద హెడ్ మాస్టర్ ఆ టీచర్ ఈజ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాంట్ టు అవైల్ స్పెషల్ పాయింట్స్. అంటే ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అని అడుగుతున్నాడు. ఎస్ ఆర్ నో పెడతామే, ఇక్కడ కూడా అంతే, ఎస్ ఆర్ నో. నెక్స్ట్, స్పెషల్ పిహెచ్ ఆప్షన్స్. ఇక్కడ స్పెషల్ పిహెచ్ ఆప్షన్స్, ఎస్ అయితే ఇది కనిపిస్తుంది, నో అయితే ఇది కనిపించదు, అంతే. ఎస్ అని పెట్టుంది ఇక్కడ, అందుకని ఇక్కడ స్పెషల్ పిహెచ్. మీరు పిహెచ్ కేటగిరీలో ఎవరు, బ్లైండా లేకపోతే ఓహెచ్ఆ, పిహెచ్ఆ, విహెచ్ఆ అని అడుగుతాడు. నెక్స్ట్, అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్. పిహెచ్ విహెచ్ క్యాండిడేట్స్ కంపల్సరీగా దాన్ని సపోర్ట్ చేసే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఇక్కడ, అది అడుగుతున్నాడు. నెక్స్ట్, వెదర్ ద గ్రేడ్ టు హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ వర్కింగ్ యాజ్ ఎన్సీసీ ఆఫీసర్ అండ్ కంప్లీటెడ్ 5 years ఆఫ్ సర్వీస్ అండ్ 8 academic calendar years ఆఫ్ సర్వీస్ ఇన్ ద స్కూల్. అంటే మీకు ఒకవేళ గ్రేడ్ 2 హెచ్ఎం కానీ లేకపోతే ఎన్సీసీ ఆఫీసర్ కానీ అయ్యి, ఒక టీచరు ఎన్సీసీ ఆఫీసర్గా కానీ ఉండి 5 సంవత్సరాల సర్వీస్, లేదా హెచ్ఎం అయితే 5 సంవత్సరాలు, లేదా టీచర్ అయితే 8 years కంప్లీట్ అయ్యి ఉన్నాయా అని అడుగుతున్నాడు దానికి కూడా. నెక్స్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇన్ ఆర్మీ ఆర్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆర్ బిఎస్ఎఫ్. మీరు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యానా అని అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో, ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్, ఇంకేమున్నాయి ఇక్కడ, ఆర్ యూ ఆపరేటింగ్ ద స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఫర్ ద పాస్ట్ 2 years యాజ్ ఆన్ 31/5/2025. అంటే మన స్కూల్లో ఏదైనా స్కౌట్స్ గైడ్స్ ఆ దానికి సంబంధించి ఏమైనా మీరు గత 2 సంవత్సరాల నుంచి దాని కింద ఏమైనా పని చేస్తున్నారా, దాన్ని ఏమైనా ఆర్గనైజ్ చేస్తున్నారా స్కూల్లో అని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఇంకేముంది, స్కౌట్స్ కానీ గైడ్స్ కానీ ఇది సాధారణంగా లేదు, ఎక్కడ చాలా స్కూల్స్లో ఎక్కడెక్కడ కనిపించట్లేదు, అది చేసేవాళ్ళు. నెక్స్ట్, ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్ అండి. ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్లో ఏమున్నాయి ఇక్కడ చూసినట్లయితే, ఓకే ఇదంతా అయిపోయింది. ప్రిఫరెన్షియల్ కేటగిరీ అంటే వెదర్ ద ఇండివిజువల్ అవైల్డ్ ద బెనిఫిట్ అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ డ్యూరింగ్ ద లాస్ట్ 8 years యాజ్ ఆన్ 31/8/2027. అంటే 2017 అంటే ఆగస్టు 31 నుంచి మీరు ఏమన్నా ఈ యొక్క ప్రిఫరెన్షియల్ కేటగిరీని ఉపయోగించుకుని ఉన్నారా అంటే అప్పటి నుంచి ఇప్పటికి 8 years అయ్యి ఉంటుంది కదా, దాని గురించి అడుగుతున్నాడు. ఫర్ హెడ్ మాస్టర్ గ్రేడ్ టు 5 years ఆఫ్ సర్వీస్ యాజ్ ఆన్ 31st. హెడ్ మాస్టర్ అయితే 5 years లోపు ఎక్కడన్నా మీరు దాన్ని ఉపయోగించుకున్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ 5 సంవత్సరాలకు ఒకసారి కదా ఇచ్చామైతే, అలాగే టీచర్ అయితే 8 yearsకి ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాలి. అదే అడుగుతున్నాడు ఇక్కడ, మీరు ఏమైనా అవైల్ చేసుకున్నారు, ఉపయోగించుకున్నారా అని అడుగుతున్నాడు. ఎస్ ఆర్ నో అని పెట్టాలి మనం ఇక్కడ. వెదర్ ద ఇండివిజువల్ వాంట్స్ టు క్లెయిమ్ అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ, ఒకవేళ వాడుకోకపోతే మీరు ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకోవాలనుకుంటున్నారా, ఉపయోగించుకోవాలనుకుంటున్నారా ఇప్పుడు అని అడుగుతున్నాడు. ఎస్ ఆర్ నో పెట్టాలా. నెక్స్ట్, సీనియారిటీ పాయింట్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే సీనియారిటీ పాయింట్, ఫైనల్ పాయింట్స్ ఇక్కడ వచ్చేది ఆటోమేటిక్గా మనం అక్కడ ఎంటర్ చేసిన దాన్ని బట్టి. నెక్స్ట్, దెర్ ఈజ్ నో అవైల్డ్ ఆప్షన్ అని ఫైనల్ పాయింట్. డిక్లరేషన్ ఇచ్చాడు, డిక్లరేషన్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి. ఇక్కడ టిక్ చేసేసి కింద మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్రీవ్యూ, ఇక్కడ ప్రీవ్యూ ఉంది, ప్రీవ్యూ క్లిక్ చేస్తే మనం పెట్టినవన్నీ చక్కగా కనిపిస్తాయి. కనిపించిన తర్వాత సబ్మిషన్ ఉంటుంది, సబ్మిట్ చేయడమే, అంతే. ఇవే ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో, ఇంతకు మించి మనకేం గొప్పగా లేవో, కాకపోతే 5 pages ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.